కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్యుద్ధం మొదలైంది. ఏకంగా ఒక జిల్లానే ఆ కుటుంబం పైన పెద్ద ఎత్తున రచ్చకెక్కింది. కుటుంబం అంతా ఏకమైపోయి ఆ కుటుంబానికి వ్యతిరేకంగా వారంతా ఏకమయ్యారు. సుమారుగా ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ మొత్తం ఒకే వేదిక పైన భేటీ జరుపుతున్నారు. కొండా కుటుంబానికి కొండా మురళికి వ్యతిరేకంగా ఇప్పుడు వారంతా ఏకమయ్యారు. నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. కీలకమైనటువంటి సమావేశానికి అటు జిల్లా ఎంపీ మితా సహా 5 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీలో నాయన్ రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్రా సత్యనారాయణ, నాగరాజు, కేఆర్ నాగరాజు, ఆ తర్వాత ఎంపీ కావ్య కూడా హాజరయ్యారు. అయితే దీంట్లో మాజీ మంత్రి సారయ్య కూడా హాజరైనట్టు తెలుస్తోంది. మాజీ మేయర్ వరంగల్ మాజీ మేయర్ సుధారాణి కూడా హాజరయ్యారు. నిన్న కడియం, రేవూరి, సారయ్య పైన కొండా మురళి చాలా పెద్ద ఎత్తున హాట్ కామెంట్స్ చేశారు. బయటకి వచ్చిన వాళ్ళంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన కొండా మురళి ఏకంగా కడియం, సారయ్య, రేవూరి పైన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏకంగా రేవూరి పైన అయితే స్వయాన నన్ను గెలిపించమని వేడుకుంటే గెలిపించాను, ఇకపై మీ పనులు చెల్లవు, మీ సంగతి చూస్తాను, నా బిడ్డ కూడా వస్తుంది, ఆ జిల్లాలో పర్యటిస్తోంది, ఆ మండలంలో ఆ నియోజకవర్గంలో పర్యటిస్తోంది, వారానికి ఒకసారి అందుబాటులో కూడా ఉంటుందంటే మాటల్ని కొండా మురళి మాట్లాడారు. సో ఎప్పుడైనా ఆ జిల్లాలో తన ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేసినప్పుడల్లా కొండా మురళికి చుక్కెదురవుతోంది. కొండా మురళిని ఏమాత్రం నడవనీయకుండా ఆ జిల్లాలో మరికొంతమంది ఈరోజు ఏకమయ్యారు. నిన్న కొండా మురళి అన్నా, రేవంత్ అన్న ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని సహించకు, బయటి పార్టీ నుంచి వచ్చినందరి ఇజ్జతుంటే రాజీనామా చేయించి వారిని పార్టీలోకి తీసుకోండి అన్న అన్నట్టు కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. కొసమెరుపుగా ఒకసారి మన విజువల్స్ చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్లో గమనించండి. అక్కడికి కేఆర్ నాగరాజు చేరుకున్నారు, రేవూరి ప్రకాష్ రెడ్డి చేరుకున్నారు, గండ్రా సత్యనారాయణరావు చేరుకున్నారు, ఎంపీ కావ్య చేరుకున్నారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా అక్కడికి చేరుకున్నారు. వీరంతా కూడా కొండా మురళికి వ్యతిరేకంగా నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో భేటీ జరుపుతున్నారు. సో కొండా మురళి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొండా మురళిని ఏకంగా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వినబడుతోంది. ఆయన పార్టీలో ఉండి తెలిసి తెలియక ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. చాలా దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్తున్నారు. ఈయన ఆగడాలు తట్టుకోలేకపోతున్నాం, ఈయనని పార్టీ నుంచి వెలేస్తారా, మమ్మల్ని ఏమైనా చేయమంటారన్న రకంగా కూడా డిమాండ్ చేసే అవకాశం కనబడుతోంది. ఒకసారి నా కొండా మురళి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా, అన్నా కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి ఇది ఈసారి గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో అది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. అని మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండా మురళి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి అయితే గెలిపి వచ్చేసారి మీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుష్మా పటేల్ వర్గాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది, దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారు ఎక్కడ ఉంటుంది మా సుస్మిత గారు, నా బిడ్డ, మరి కొండమూరికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, కార్పొరేటర్లను గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. చూసారు కదా కొండా మురళి ఏం మాట్లాడారో. చాలా సంచలన వ్యాఖ్యలు. బహిరంగంగానే ఆయన ఎక్కుపెట్టి ఇజ్జత్ ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే, కొండా మురళి లెక్క ఇజ్జత్ ఉంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి పార్టీలోకి రండి అంటూ మాట్లాడుకొచ్చారు. ఆయన రేవంత్ అన్నకు అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏకంగా చివరిగా కొసమెరుపులో తనకి నామినేట్ పదవి వస్తుందని చెప్పి ఆయన చెప్తారు. ఆ తర్వాత తన కూతురు
సుష్మితా పటేల్ కూడా రంగంలోకి దిగింది, ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్న రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఆ తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిపించుకోవాలి, పైసలు ఇవ్వాలి, మళ్ళీ ఓట్లు వేయించుకోవాలనేటువంటి మాటను కూడా మాట్లాడుకొచ్చారు. కొండా మురళి యొక్క తీరు ప్రస్తుతం వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. వరంగల్ జిల్లా నేతలందరూ కూడా ఒక్కసారిగా ఏకమయ్యారు. 5 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మొత్తం కూడా ఏకమైపోయి ప్రస్తుతానికి కొండా మురళిని బర్తరఫ్ చేయండి, అవసరమైతే ఆ కుటుంబంలో నుంచి మంత్రి పదవిని తొలగించినటువంటి డిమాండ్ కూడా పెట్టే అవకాశం కనబడుతోంది. నాయిన్ రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్, ఆ తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యే కూడా ఏకమైపోయారు. కేఆర్ నాగరాజ్ అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం కావ్య అక్కడికి చేరుకున్నారు, కడియం శ్రీహరి చేరుకున్నారు, గండ్రా సత్యనారాయణ చేరుకున్నారు. మరోవైపుగా నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి కూడా హాజరు కావాల్సి ఉండేది, ఆయన కూడా అక్కడ చేరుకునే అవకాశం కనబడుతోంది. వీరందరి డిమాండ్ ఒకటే, వరంగల్ జిల్లా మొత్తాన్ని కూడా తానే ఏదో పెద్ద పోషించినట్టుగా, పెంచి పోషిస్తున్నట్టుగా విర్రవీగుతున్నటువంటి కొండా మురళి ఆగడాల్ని కంట్రోల్ చేయాలి, బర్తరఫ్ చేయాలని డిమాండ్ని రేవంత్ రెడ్డి ముందు ఉంచే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఏంటి కొండా మురళి వ్యాఖ్యల్ని ప్రస్తుతం ఆ జిల్లా నాయకత్వం మొత్తం కూడా తప్పుపడుతోంది. జిల్లా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకమయ్యారు, భేటీ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ భేటీ హాట్ టాపిక్గా మారింది. ఎటువంటి డిమాండ్ ఉండబోతోంది? కొండా మురళి వ్యాఖ్యలపైన వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇక్కడ కొండా మురళి నిన్న చేసినటువంటి హాట్ కామెంట్స్ పై కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏకమయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ వర్ధనపేట, అలాగే హనుమకొండ, ఇక్కడ పరకాలతో పాటు ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేతో పాటు ఇక్కడ వరంగల్ ఎంపీ కడియం కావ్య, వీరితో పాటు ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ, అలాగే మేయర్ గుండు సుధారాణి, వీళ్ళందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఇక్కడ హనుమకొండలోని నాయని రాజేందర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి కూడా నిన్న చేసినటువంటి హాట్ వ్యాఖ్యలు ఇక్కడ కడియం శ్రీహరిని, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించినవే కానీ ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా పరోక్షంగా కూడా దీంట్లో బాధితులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్రీడమ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఇక్కడ ఒంటి ఎద్దు పోకడ ఉండకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో కూడా వీళ్ళందరూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్నటువంటి ఒక అంచనాలు, ఆలోచనల నేపథ్యంలో కూడా ఇక్కడ 5 ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ ఎంపీ, మిగిలిన కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక దగ్గర సమావేశమైపోయి ఒక కార్యాచరణ మాత్రం ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ నిన్న కొండా మురళి ప్రత్యేకించి స్పెసిఫిక్ గా పేర్లు పెట్టకున్నా కానీ వాళ్ళను పరోక్షంగా ఈ చెప్పడంతో అంతరార్థం అందరికీ అర్థమైపోయింది. అంటే ఎప్పటికీ కొండా మురళి ఉన్నంత వరకు ఎవరి ఆటలు సాగవు అన్నటువంటి ఒక పరోక్ష హెచ్చరికలు పంపించడము, అలాగే పరకాల నియోజకవర్గానికి సంబంధించి కూడా తన కూతురు సుష్మితా పటేల్ పరకాల నియోజకవర్గం నుండే పోటీ చేస్తుంది. గతంలో కూడా తను హామీ ఇచ్చారు, నన్ను గెలిపించండి, వచ్చేసారి మీకే వదిలిపెట్టేస్తాను పరకాల ఎమ్మెల్యే సీటు అని చెప్పి రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. చెప్పారా చెప్పలేదా అన్నటువంటి విషయం తర్వాత, కానీ ఇక్కడ తను కొండా మురళి ఉదహరించినటువంటి తీరును చూస్తే ఇక్కడ ఖచ్చితంగా నెక్స్ట్ తన కూతుర్ని అరంగేట్రం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కొండా మురళి ఉన్నంత వరకు కూడా మరో రెండో నాయకుడు అనేది వరంగల్ కు లేడు అన్నటువంటి సంకేతాల్ని, అలాగే హెచ్చరికల్ని పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఎవరికైనా సరే, అంటే ఇప్పుడు కలివిడిగా ఉంటేనే ఒక పట్టు అనేది ఉంటుంది అన్నటువంటి ఒక ప్లాన్ తోటి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా మళ్ళీ ఏకమైపోయి వారు ఒక తాటిపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ముందు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటిప్పుడు తన అస్తిత్వము, తన ప్రాంత నియోజకవర్గంలో కూడా తనకు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే ఒక మంచి అస్తిత్వము ఉండాల్సింది, అంత కాన్ఫిడెంట్ గా తిరగాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ హెచ్చరికలు పంపించడం ఏంటంటే సొంత పార్టీ నేతల నుండే ఇవన్నీ హెచ్చరికలు వస్తుండడంతో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సీనియర్ గా నాయకులుగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే ఇక్కడ స్టేషన్ గన్పూర్ గా ఉన్నటువంటి వీళ్ళు రాజకీయ పరంగా చాలా సీనియర్లు, అంటే గతంలో వేరే పార్టీ నుండి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాట వాస్తవం, కానీ రాజకీయంగా వీళ్ళిద్దరు కురువృద్ధులే అని చెప్పుకోవచ్చు. అట్లాంటిది వాళ్ళకే ఇంతటి సెగ తలుగుతున్నప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎట్లా అన్నటువంటి ఒక ఆందోళన కూడా కాంగ్రెస్ నేతలు. మొత్తం కడియం శ్రీహరి ఆల్రెడీ నామినేట్ పదవి వస్తుందని చెప్తున్నారు ఆయనకి. ఆ తర్వాత మరోవైపుగా తన కూతురు కూడా ఒక నియోజకవర్గం డైరెక్ట్గానే రేవూరి ప్రకాష్ రెడ్డిని మాట్లాడారు. ఇక్కడ పెద్దగా ఇంకా మనం దాన్ని లాగ్ చేయాల్సిన అవసరం లేదు. రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగానే వారంతా భావిస్తున్నారు. డెఫినెట్గా ఆయన ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. సో ఆ నియోజకవర్గంలో తన కూతురు పర్యటిస్తుంది, తన నామినేట్ పదవి వస్తుంది, తన సతీమణికి ఆల్రెడీ మంత్రి పదవి. అంటే కుటుంబం మొత్తం జిల్లాని శాసించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఉన్నట్టుగా కనబడుతోంది. నిజమేనా?
ఎట్లాగూ తను ఒకసారి రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత ఆ రాజకీయం ఆ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా అని ఎక్స్పాండ్ కావాలనే అటువంటి ఆలోచన ఉంటుంది ఏ నాయకుడికైనా. అట్లాంటిది కొండా మురళి అనేది కూడా తనకంటూ ఒక గతంలో ఉన్నటువంటి చరిత్ర, అంటే ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరికీ లేని క్రెడిబిలిటీ కూడా గతంలో తను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు, తను అగ్రెసివ్నెస్ కావచ్చు, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గతంలో తీసుకుని వచ్చింది. అంటే కొండా మురళి, కొండా సురేఖ అటువంటి వ్యక్తులు తెలవని నాయకులు ఏ పార్టీలోనైనా తెలవని వారు లేరంటే అతిశక్తి లేదు. అంటే అంతటి ఆ పేరు ప్రఖ్యాతలు, అలాగే ఆ ఒక తనకంటే ఒక అంటే ఒక నేమ్ ను క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఒక బ్రాండింగ్. అట్లాంటిది తను ఉన్నంత వరకు ఎవరు ఉండకూడదు అన్నటువంటి ఒకటి, అంటే ఎవరు వస్తే రానివ్వండి కానీ తనని దాటి వెళ్ళకూడదు అన్నటువంటి సంకేతాలు పరోక్షంగా తన మాటల్లో కనిపించాయి. ఇప్పుడు మంత్రి పదవి ఉన్నంత వరకు, మొన్నటి వరకు మంత్రి పదవి పోతుందన్నటువంటి వార్తలు, కొండా సురేఖ తను పోతున్నటువంటి వార్తలు కూడా చాలా కూడా అంటే వార్తలు వైరల్ అయినటువంటి పరిస్థితి. అంటే తనకు ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలకు కూడా ఈ వేదికగా శ్రీకారం చుట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో అంటే కొండా మురళి అంటే నామినేటెడ్ పదవులే తనకు వస్తాయి, అంటే మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేసేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన నిలబడతా. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే ఖచ్చితంగా నేను ముందుండి నడిపిస్తాను అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తూనే పరోక్ష సంకేతాలు కూడా పంపించారు. ఎందుకంటే ఇక్కడ నేనున్నంత వరకు ఎవరి ఆధిపత్యాన్ని అంగీకరించాలన్నది అంతరార్థంగా దీనిలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాగే కొండా మురళి ఉన్నంత వరకే కాదు, భవిష్యత్తులో కూడా తన కూతురు రాజకీయ అరంగేట్రం చేస్తుంది. సుష్మితా పాటిల్ వచ్చిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గాన్ని కూడా తనే ప్రకటించుకున్నట్టుగా ఇప్పుడు ఈ మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. తను కూడా పాలకుర్తి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తుంది. తను ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవులు కానీ తనకు వస్తూనే ఉంటాయి. కొండా సురేఖ ఆల్రెడీ మంత్రి పదవిలోనే ఉంది కాబట్టి ఆ మంత్రి పదవి ఎక్కడికి పోదు అన్నటువంటి ఆ నేపథ్యాన్ని, అలాగే ఒక భరోసాని తన కార్యకర్తలకు, ఇటు పాలకుర్తి పరకాల నియోజకవర్గము అలాగే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాలకు కూడా వేదికగా దీన్ని మలుచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇది కూడా చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే కొండా మురళి పని అయిపోయింది అన్నటువంటి వార్తలు కూడా కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చినటువంటి నేపథ్యంలో తను బాగానే ఉన్నాను, ఫిట్నెస్ గానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, మళ్ళీ నేను రాజకీయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాను, తనేందో అని చెప్పి చెప్పుకుంటూనే మళ్ళీ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏం చేయబోతున్నారు? 5 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అంతా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే అధిష్టానికి ఎటువంటి సూచన చేయబోతున్నారు? అంటే పదే ఆయన బయటకు వచ్చి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రతిసారి కూడా చుక్కెదురవుతోంది. ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి, అందరికి కూడా నొప్పించే పరిస్థితిగా ఉంది. సో ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎటువంటి భేటీ జరుగుతోంది? ఎటువంటి విధంగా డిమాండ్స్ ఉండబోతున్నాయి? అయితే ప్రస్తుతానికి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ ఎంపీ, అలాగే కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కూడా అందరూ ఏకమయ్యి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం మాత్రం సమర్పించాలంటే తన సమస్యలు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. అంటే ఒక అధికార పార్టీలో ఉండి తన అస్తిత్వమే ప్రశ్నార్థకంగా, తన మనగడనే ప్రశ్నార్థకంగా మారుతుందన్నటువంటి ఒక ఆందోళన ప్రతి ఎమ్మెల్యేలో కలిగింది. ప్రతి ఉన్నటువంటి వరంగల్ ఎంపీలో కూడా అట్లాంటి పరిస్థితులే కనిపించింది. అంటే మా నియోజకవర్గంలో, మా ప్రాంతాలలో కూడా మేము ధైర్యంగా తిరగలేకపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది పరోక్షంగా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో కూడా, అంటే ఇప్పుడు వీళ్ళు స్పందించకపోతే మాత్రం ఆ క్యాడర్ లో, ఆయా నియోజకవర్గాల్లో కూడా ఆ తప్పుడు సంకేతాలు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ప్రతిపక్షాలకు కూడా బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కనుక వీళ్ళు ఇనిషియేషన్ తీసుకోలేకపోతే మాత్రం రేపు భవిష్యత్తులో కూడా సొంత పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా వీళ్ళను నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బయట నుంచి ఎంతమంది శత్రువులు వచ్చినా కానీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందని సొంత పార్టీ వాళ్ళే ఇక్కడ ప్రశ్నిస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎదుర్కోవాలి, తిప్పికొట్టినప్పుడు ఇక్కడ మనగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంటే ఒక సోమరిపోతులుగా, ఒక చేతగాని వాళ్ళలాగా ఉండేటువంటి ఆ పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏకమైపోయి మళ్ళీ ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఒక క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నటువంటి ఆలోచనలు కూడా ఆ సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా కొండా సురేఖ కూడా ఆ రేవూరు ప్రకాష్ రెడ్డిని ప్రత్యక్షంగా ఫోన్ లో బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఆ వాయిస్ కూడా వైరల్ అయిపోయింది. దాని మీద కూడా సీఎం గారు కూడా స్పందించినటువంటి ఆ పరిస్థితి కనిపించింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ కొండా మురళికి సంబంధించినటువంటి ఆ వాయిస్ పెరుగుతూనే ఉంది తప్ప మళ్ళీ ఎక్కడ క్రమశిక్షణ రాహిత్యంగా కనబడుతుంది తప్ప ఆ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే ఇట్లాంటి చర్యలు ఎక్కువగా అవుతున్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం మిగిలిన నాయకుల్లో కనిపించింది. రేపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మనగడ సాగించాలంటే కొండా మురళి ఒక్కడే కాదు, అందరితోటి సాధ్యం అవుతుంది. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే రేపు రాబోయే ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఒక మంచి సంకేతాలను పెడతాము. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ ఒక అపవాదం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే
అంటే ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి వరంగల్లో కూడా స్పెసిఫిక్ గా ఇట్లాంటి వాతావరణమే తెరపైకి రావడంతో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఎవరు అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. ఎవరు సొంత ప్రయోజనాలు ఆశించి వ్యక్తిగత ప్రతిష్టలకు పోకుండా సమిష్టిగా పనిచేయాలన్నటువంటి ఒక ఆలోచనలు తీసుకురావాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇక్కడ సమావేశానికి జరిగినట్టుంది. ఇక్కడ ఖచ్చితంగా కొండ మురళి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇక్కడ తమను మాత్రము సొంత నియోజకవర్గాల ప్రజలు కూడా ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లీడర్ అన్నప్పుడు లీడర్ లాగానే ఉండాలి తప్ప ఎవరో బెదిరిస్తే బెదిరిపోయేటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అది పరకాల కానివ్వండి, భూపాలపల్లి, తర్వాత జనగాం ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా స్టేషన్ గన్పూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కొండా మురళి తన అనుచరుల చేత తనకు సంబంధించిన సంబంధికుల చేత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయిస్తున్నారా? అటువంటి సిచ్యువేషన్ ఉందా? గతంలో ఏకంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని కొండా సురేఖ బెదిరించారు, ఒక ఆడియో వైరల్గా మారిన నేపథ్యంలో ఈ రకంగానే ఇంకా ఇతరత్ర ఎమ్మెల్యేలపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తున్నారు. అటువంటి జరుగుతోందా? అయితే ఇక్కడ మనం రెండు అంశాలు గమనించాల్సి ఉంటుంది మనోజ్. ఇక్కడ పరకాల నియోజకవర్గము అలాగే హనుమకొండ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గము. హనుమకొండలో తన నివాసం ఉంటుంది కాబట్టి ఇప్పుడు హనుమకొండ అలాగే వరంగల్ ఈస్ట్ అలాగే పరకాల ఈ 3 నియోజకవర్గాల్లో కొండ మురళికి ఆల్రెడీ గ్రిప్ ఉన్నది. ఎందుకంటే గతంలో పరకాల నియోజకవర్గం కాకముందుకు షాయంపేట నియోజకవర్గంగా ఉన్నప్పుడు అక్కడి నుండి కొండా సురేఖ పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా అక్కడి నుండి గెలిచింది. కాబట్టి ఈ పరకాల కూడా అదే ప్రాంతాల్లో ఉండడంతో సేమ్ ఇప్పుడు పరకాల నియోజకవర్గం అంటే షాయంపేట అంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కూడా ఈ షాయంపేట నియోజకవర్గం పరకాలలో విలీనం అయిపోయింది. ఇట్లాంటప్పుడు ఇప్పుడు పరకాల మీద గ్రిప్ తెచ్చుకోవడం కోసం మళ్ళీ అక్కడ పరకాల్లో తన పావులు కదుపుతూనే ఉన్నాడు. గతంలో తనకు అక్కడ అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిచయాలు అవి అక్కడనే గీసుకొండ మండలాలు ఇవన్నీ కూడా సుపరిచితం కాబట్టి అక్కడ గీసుకొండ మండలానికి సంబంధించిన సొంత మండలం కాబట్టి అక్కడ తను పట్టు కోల్పోకుండా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్లాగో వరంగల్లో చూసినట్టయితే వరంగల్ ఈస్ట్ నుండి మొన్న గెలిచినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొండ సురేఖ ఉంది. ప్రస్తుతానికి హనుమకొండ కూడా తను స్థానికంగా నివాసం ఉంటుంది. అంటే ఇప్పుడు ట్విన్ సిటీస్ లో ట్రై సిటీస్ లో మాత్రం కొండ సురేఖకు సంబంధించినటువంటి అలాగే కొండ మురళికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలు అంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్ అలాగే పరకాల నియోజకవర్గం 3 నియోజకవర్గాలు ఎప్పుడు కొండ మురళి అంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అనుచరులు ఉన్నారు. కానీ ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే మంత్రి కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ స్టేషన్ గన్పూర్ ని తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే తనకు సీటు రాక ముందుకు కూడా కడియం శ్రీహరి కూడా తన సహాయం తీసుకున్నటువంటి వ్యాఖ్యలు కూడా గతంలో కొండా మురళి చేశాడు. కాబట్టి అంటే ఇప్పుడు నేను అందరికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి తను కాళ్ళు పట్టుకుంటే నేను సీట్ ఇప్పించి నెక్స్ట్ నా కూతురికి ఇప్పించుకుంటానన్నటువంటి భరోసాతోటి అదొకటి ఉండడము, అలాగే కొండా మురళి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహర్ కి కూడా తను ముందుండి నడిపించి తను గెలిపించినటువంటి ఒక ఫీలింగ్ లో తను ఉన్నట్టుగా భావించడము, ఇవన్నీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగా పరోక్షంగా తనే సహాయ సహకారాలు అందించిన ఒక మెసేజ్ కూడా తన కార్యకర్తలకు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముఖ్యంగా 3 నియోజకవర్గాలు ఇప్పుడు పాలకుర్తి, పరకాల అలాగే వరంగల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ 3 నియోజకవర్గాల్లో తన గ్రిప్ సాధించడానికి కూడా ఉంటుంది. అయితే మొన్న జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా ఇక్కడ కడియం శ్రీహరిని టార్గెట్ చేయడానికి కూడా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే మొన్న అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుండి అంటే ఏసీపీ విషయంలో కూడా ఇక్కడ కడియం శ్రీహరి పాత్ర కూడా ఉందన్నటువంటి సంకేతాలు వెళ్ళాయా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించారు. అంటే ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే సీనియర్లందరూ ఏకమైపోయి అంటే కొంత కొండ మురళి ఒంటరిగానే ఉంటున్నాడు. కానీ అందరికీ మొత్తం మీద వరంగల్ జిల్లా ఒక్కసారిగా కొండా కుటుంబానికి వ్యతిరేకంగా మారింది. కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా 5 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మొత్తం కూడా కొండా మురళికి సంబంధించిన ఆ వ్యతిరేకత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కొండా మురళి పైన చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానివ్వండి, అటు మాజీ మేయర్ సుధారాణి కూడా ఈ భేటీలో పాల్గొని తెలుస్తోంది. నాయన్ రాజేందర్, కడియం కావ్య, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ వీళ్ళంతా కూడా ఒకే వేదికపైకి నాయన్ రాజేందర్ రెడ్డికి సంబంధించిన క్యాంపు కార్యాలయంలో భేటీ జరుపుతున్నారు. కొండా మురళి వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. కొండా మురళి యొక్క తీరు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన ఏమంటున్నారంటే తాను చేయడం వల్లే కొంతమంది గెలిచారని, ఆ కొంతమంది నెక్స్ట్ సారి నాకే అవకాశం ఇస్తాను, నియోజకవర్గం నీకే అప్పచెప్తానని చెప్పారని, మరికొంతమంది
ఇజ్జత్ ఉంటే పార్టీకి కొత్తగా వచ్చిన వారంతా రాజీనామా చేసి రావాలని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళే కాదు, ఇప్పుడు ఆల్రెడీ అదే పార్టీ గుర్తుపైన గెలుపొందిన వారు కూడా కొండా మురళికి వ్యతిరేకంగా మారారు. కేవలం కడియం శ్రీహరి మాత్రము కడియం శ్రీహరి ఉద్దేశించి మాట్లాడారని చెప్పి కేవలం కడియం శ్రీహరియో లేకపోతే రేవూరు ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారని చెప్పి రేవూరు ప్రకాష్ రెడ్డి భేటీ అవ్వడం కాదు, అంతా భేటీ అవుతున్నారు. కొండా మురళి పైన ఈరోజు ఒక బిగ్గెస్ట్ డిమాండ్కి అటు రేవంత్ రెడ్డి ముందు పెట్టే అవకాశం కనబడుతోంది. సో నిజంగా వరంగల్ నుంచి ఎవరైనా కనుక ఈ లైవ్ చూస్తూ ఉంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కొండా మురళికి వ్యతిరేకంగా మారుతున్నటువంటి ఈ సమావేశాన్ని మీరు ఎలా చూస్తారు? మీ సపోర్ట్ ఎవరికి, కొండా మురళికా లేదంటే వ్యతిరేక వర్గానికా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.